అలాగే ఈ నెల 31వ తేదీన ఒక ప్రత్యేకమైనటువంటి దినము. ఆ రోజు అయ్యగారి యొక్క పుట్టినరోజు. బోలో యేసు మహారాజుకు. అలాగే ఈ వారములు అన్న గురువారము, ఈ నెల 31వ తేదీ అయ్యగారు జన్మించినటువంటి దినము. ఆ రోజు మీ అందరూ కూడా మిమ్మల్ని కోరుకునేది గిఫ్ట్లు ఇమ్మని, దండలు వేయమని ఎప్పుడు మిమ్మల్ని అడగం. అది ఇచ్చినా తీసుకోగం. ఎందుకంటే అది అయ్యగారితో నేను చెప్పాను అనమాట, మాట ఇచ్చా ఎప్పుడు అది కాదు అని. అయితే మీకు చెప్పే మాట ఏంటంటే, ఆ రోజు మీరందరూ అయ్యగారి కొరకు మోకరించి స్తుతి ప్రార్థన చేయండి. బోలో యేసు మహారాజుకు. గురువారం రోజున అనగా 31వ తేదీన అయ్యగారి జన్మదినము కనుక ఆ రోజు ఖచ్చితంగా కార్యక్రమం జరగాలి. కానీ మీ అందరూ చాలా దూరాల నుంచి రావడం జరుగుతుంది. అందరూ ఏకీభవించలేరని ఆగస్టు 2వ తేదీన మళ్ళా ఈ శనివారము అయ్యగారి యొక్క జన్మదిన కార్యక్రమం అనగా స్తుతి ప్రార్థన జరుగుతుంది. బోలో యేసు మహారాజుకు. వేల మంది విశ్వాసులు చేరే కార్యక్రమం కనుక మా ఆత్మీయ కుమారులు కుమార్తెలు మీ అందరూ మీ మధ్యన ఆ కార్యక్రమం జరగాలి. అలాగే అయ్యగారిని బట్టి దేవుని ఎంతగానో స్తుతించే కార్యక్రమము అది జరగాలి. అలాగే ప్రార్థన కార్యక్రమం ఇంకా బలంగా ఆయన శక్తితో ప్రభు నడిపించిన ఉన్నారు.